వాళ్ళ పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే 6 వరకు అరెస్ట్ వద్దు. సో ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెలకి ఊరటాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పిన్నెల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ. సో ఆయనతో పాటు హైకోర్టు మరికొంతమందికి అయితే ఊరట లభించింది. సో కేతిరెడ్డి, పెద్దారెడ్డి, గోపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు కూడా ఉపశమనం. సో 4 కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు. వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలో పోలీసులకు ఆదేశం. సో ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీఓ సస్పెన్షన్. పిన్నెల్ని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్. ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్ళలేదు. సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారి ముఖేష్ కుమార్ స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఆటవిక పాలనలో అరాచకాలు ఎన్నో. పోలింగ్ రోజు ఆకృత్యాలపై వీడియోలు వెలుగులోకి. సో పిన్నెల వీడియో బయటికి రావడంతో అలాంటి ఘటనలు మరెన్నో బహిర్గతం. సో డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తం. ఇంటర్ ఫలితాలు విడుదలై 40 రోజులు గడిచినా కౌన్సిలింగ్ పై రాని స్పష్టత. ఇక ఈ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా పిన్నెలి అరెస్ట్ కి సంబంధించిన ఒక వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. పిన్నెలకి ముందస్తు బెయిల్. 6 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు స్పష్టం. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. కదలికపై నిరంతరం నిఘా. పిన్నెల వెంట 4 మించి ఎక్కువ ఉండకూడదు. దర్యాప్తునకు ఆటంకం కలిగించరాదు. సాక్షులను బెదిరించడానికి వీల్లేదు. ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు. న్యాయమూర్తి స్పష్టీకరణ. తాడిపత్రి, టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు బెయిల్. చింతమనేని ప్రభాకర్, గోపిరెడ్డికి సైతం ఊరట. సో పిన్నెలపై ఈసీ సీరియస్. ఇందాక కూడా చూసుకున్నాం. పరామర్శ కోసం మార్చర్లకు టీడీపీ వెళ్లకుంటే మంచిది. సీఈఓ మీనా సూచన. సో లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. సో ఎన్నికల అధికారితో వీడియో కాన్ఫరెన్స్. సో ఇక్కడ చూసుకుంటే అంత ఆత్రమేళ జవహరా. అస్మదీయులకు ఐఏఎస్ కట్టబెట్టేందుకు ఆడటం. కోడ్ ఉందని తెలిసి యూపీఎస్సీకి లేక. ఇంటర్వ్యూలకు జూన్ 7 కమిషన్ విడుదల. సో ఈ నెలాఖరు లోపు పూర్తి చేద్దామన్న సీఎస్. ఫలితాల తర్వాత తాము బిజీ అవుతామని వెల్లడి. కోడ్ ఉండగా కుదరదని తెలిసిన యూపీఎస్సీ. సో ఫిబ్రవరిలో అత్యంత గోప్యంగా నోటిఫికేషన్. సమాచార లేక అర్హులకు. సో దీని గురించి సమాచారం లేక అర్హులకు అన్యాయం జరిగిందని కూడా ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. గతంలో 2 అస్మదీయులకు ఐఏఎస్ హోదా. ఇప్పుడు అదే పని చేసేందుకు జవహర్, ధనుంజయ్ పన్నాగం. కనీసం అనుభవం లేని మహిళా అధికారి పేరు ప్రతిపాదన. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. 7 నక్సల్ స్మృతి. సంఖ్యలో పెరిగే ఛాన్స్. సో గత 70 రోజుల్లో 101 మంది మావోయిస్టులు మరణించినట్టు కూడా, ఎన్కౌంటర్ లో మరణించినట్టు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సైలెన్స్ డ్రోన్లు వినియోగించి అనుపానుల గుర్తింపు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా పిన్నెలి అరెస్ట్ కి సంబంధించి ఇంకొకటి ఏపీలో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. కూటమి సేవలో ఘనాపాటి. చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు. కీలక ఆధారాల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారి. పోలీసులను కట్టడి చేసే టీడీపీ గుండాగిరికి అండదండలు. కౌంటింగ్ రోజు మరోసారి అలజడుకు కొమ్ము కాస్తున్న వైనం. పచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే నిదర్శనం. టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్. పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్ యంత్రాంగం. సో ఇందాక కూడా చూసుకున్నాం. పిన్నెలికి ఏపీ హైకోర్టు ఊరట. ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ. జూన్ 6 వరకు పిన్నెలి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్ రెడ్డికి ఆదేశం. 4 కంటే ఎక్కువ మందితో తిరగరాదు. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదు. సాక్షులను ప్రభావితం చేయరాదు. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణ. సో వీరిపై నిఘా పెట్టాలి అంటూ కూడా పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సో ఇక్కడ చూసుకుంటే పచ్చమూక అరాచకం. మానవాళ్ళు ఇవిగో. పల్నాటి గ్రామాల వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలపై దాడులు. ఆపై రిగ్గింగ్ కు పాల్పడిన టీడీపీ నేతలు. ఓటింగ్ తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపు. వైసీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పెట్టసన్నగూడెంలో బడుగు జంగాలపై దాడి. సో రెంటచింతల మండలం పరిధిలోని గొల్లీలోని ఎస్టీలపై దాడి. తాండోపి గ్రామాన్ని వదిలిపెట్టి భయభ్రాంతులకు. సో ప్రాణ భయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలు. చిలుకలూరిపేట మండలంలోని కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేత. కోత గణేశపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలు. చివరికి బాధితులపైన కేసులు నమోదు. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు. కాసు అనిల్ కుమార్ పైన కూడా దాడి. పట్టించుకొని పోలీసు యంత్రాంగం.
సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకి సంబంధించి నిన్న జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో సీఎం చేసిన కొన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. హాస్పిటల్ల, అపార్ట్మెంట్ టవర్ల, వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ డిజైన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. 24 టవర్లు ఉంటే ఎమర్జెన్సీలో పేషెంట్లను ఎలా తరలిస్తారు? కింది ఫ్లోర్లోనే హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలని సూచన. టిమ్స్ను మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలని ఆదేశం. ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగ్లో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని ఆఫీసర్లకు సూచన. శానిటేషన్ సమస్య కూడా వస్తుందని వెల్లడి. సో ఇక రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ కి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. అక్రమ దందాలు నడవై, భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సర్కార్ చెక్. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు, ఎక్కడికక్కడ తనిఖీలు, అక్రమార్కులపై యాక్షన్. పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్, దందాల్లో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్స్ వింగ్ దాడులు. అవినీతి ఉద్యోగాల భరితం పడుతున్న ఏసీబీ. సో నకిలీ డాక్టర్లు ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిల్. సో ఇక రాహుల్ పర్యటనకు సంబంధించి ఒక అప్డేట్ చూసుకోవచ్చు. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదు, వారి శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు అంటూ కూడా రాహుల్ కామెంట్ చేశారు. సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూస్తున్నారు. సో ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కామెంట్స్ ఇవి. పెరిగిన ధరలతో ఎలా బ్రతకాలని ఓ మహిళ కన్నీరు. కాంగ్రెస్ హయాంలో 350 నుంచి 400 ఉన్న గ్యాస్ సిలిండర్ మోదీ రాకతో 1500కు పెంచారని ఆవేదన. సో అండగా ఉంటామని రాహుల్ ఓదార్పు. సో ఇక్కడ మంత్రి వెంకటరెడ్డి కామెంట్స్ చూసుకుంటే, దొడ్డు ఓడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే, కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ కూడా కామెంట్ చేశారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. 2-3 చోట్ల మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ల కోసం ట్రై చేస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే కేటీఆర్ సర్కార్ను నడిపిండు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు. కేసీఆర్ వెలమ టీం ఆఫీసర్లు 50,000 కోట్లు వెనకేసిండు. సో ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతున్నామని కూడా వెల్లడించారు. సో ఇక్కడ కూడా వడ్ల కొనుగోలు గురించి ఒక వార్త చూసుకోవచ్చు. గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం, ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించామంటూ కూడా డిఎస్ చౌహాన్ కామెంట్ చేశారు. సో గత సీజన్ లో 36.63 లక్షల టన్నులే కొన్నారు. సో నిరుడు ఈ టైంకి 7,530 కోట్లు, సో 3,168 కోట్లు జమ చేశారు. తడిసి మొలకెత్తిన ధాన్యం మద్దతు ధరకు సేకరిస్తున్నాం. సన్న బియ్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగలేదు. సో ఇక బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన ఒక ట్విస్ట్ అని కూడా మనం చూసుకోవచ్చు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ పోలీసుల దర్యాప్తులో వెల్లడి, నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాటు. సో హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ల స్వాధీనం. టెస్ట్ లో మొత్తం 86 మందికి డ్రగ్స్ పాజిటివ్. సో 150 మంది బ్లడ్ శాంపుల్స్ లో సుమారు 86 మందికి పాజిటివ్ వచ్చినట్టు కూడా తేలుతుంది. సో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ కి సంబంధించిన కొన్ని కామెంట్స్ చూసుకోవచ్చు. రేవంత్ మార్క్ పాలన, 12 నిర్ణయాల్లో సవరణలు, ఆగస్టు తర్వాత కీలక మార్పులు, పాత పథకాల్లో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం, జిల్లాల సంఖ్య 17కు కుదించే ఆలోచన, రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్, ఆసరా చేయూతగా మార్పు, మన ఊరు మనబడి ప్లేస్ లో అమ్మ ఆదర్శ కమిటీలు, టిఎస్ ఐపాస్ స్థానంలో కొత్త పాలసీలు, రాష్ట్ర అధికారిక ఎంబలంలో త్వరలో చేంజెస్, ఇప్పటికే టిఎస్ అబ్రివేషన్ టీజీగా మార్పు. సో ఇక్కడ కూడా నిన్న జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకలో సీఎం కామెంట్స్ ఇక్కడ కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ధాన్యం మందిరానికి నిధులు, కోడ్ ముగిశాక మంజూరు, బుద్ధ విహార్ కు ప్రభుత్వ సహకారం. సో బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. సో జూన్ 2న టెన్షన్, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల పర్మిషన్ కోసం ఈసీకి లేక 3 రోజులైనా రాని స్పష్టత. ఈసారి గ్రాండ్ గా నిర్వహించాలని ప్రభుత్వ ఆలోచన. 2-3 రోజుల్లో ఢిల్లీకి సీఎం, మినిస్టర్లు, వేడుకలకు రావాలని సోనియా గాంధీకి ఇన్విటేషన్. సో ఆర్టీసీ ఫేక్ లోగో వెనుక కోనతం దిలీప్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారని సంస్థ ఫిర్యాదు. హరీష్ రెడ్డి అనే వ్యక్తి పైన కూడా కేసు నమోదు. సో ఇక్కడ కూడా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకోవచ్చు. 86 మందికి పాజిటివ్. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. సినీ నటి హేమ సైతం 500 నోట్లతో కొకైన్ పీల్చిన సెలబ్రిటీస్. సో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. సో మేడిగడ్డ రిపేర్లకు ఎల్ఎన్టీ ఓకే, లోపాలు చక్కదిద్దుకునేందుకు ఒప్పుకున్న కంపెనీ. మంత్రి ఉత్తమ్తో ప్రతిపాదనలు, సుదీర్ఘ చర్చలు. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే, ఉత్తమ్ అవినీతిని నిరూపిస్తా, ధాన్యం కొనుగోలులో 800 కోట్ల కరప్షన్ జరిగింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్.
సో ఇవి ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.